సంఘము మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉంది. సంఘము మీద దేవుని యొక్క చూపులు ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాయి. ఈ సంఘములో ఉన్నవారు, సంఘ విశ్వాసులు, పురుషులైనా స్త్రీలైనా ముసలి వాళ్ళైనా ఎవరైనప్పటికీ కూడా ఎవరు ఏం చేస్తున్నారు, ఎలాంటి మంచి పనులు చేస్తూ ఉన్నారు, ఎలాంటి సహనం కలిగి ఉన్నారు, దేవుని కొరకు మరి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు, ఏ సహాయ కార్యాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? రాసుకుంటూ ఉన్నాడు తన పుస్తకంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే చూడండి, సంఘం మీద దేవుని కనుదృష్టి ఉంది, మనందరి మీద దేవుని కనుదృష్టి ఉంది. మనం ఏమే పనులు చేస్తున్నామో అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకనే కదా అంటున్నాడు దేవుడు, నీ మొదటి క్రియలు నేను ఎరుగుదును. చెప్తారు ఈ మాట. నువ్వు ఆరంభంలో ఏ కార్యాలు చేస్తావో, ఎలాంటి గొప్ప మంచి పనులు చేసావో, ఎంత కష్టపడ్డావో, ఎంత సహనము కలిగి ఉన్నావో, దుష్టత్వాన్ని ఎలా విసర్జించావో, ఏది అబద్ధమో ఏది నిజమో పసిగట్టే స్థానంలో నువ్వు ఎలా ఉన్నావో ఇవన్నీ నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మనందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి పని, అది మంచిదైనా చెడ్డదైనా, సహకారమైన ఉపకారమైన, దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూస్తూ ఆయన ఊరుకుండే దేవుడు కాదు. మంచికి ఏమి ఇస్తాడంట? ఆయన మంచి చేసే దేవుడు. ఉపకారానికి ఎంతో గొప్ప ఉపకారాన్ని దేవుడు మనకి చేస్తాడండి. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా కొన్ని మంచి మంచి మాటలు కూడా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కదా 2వ పాఠంలో వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అందరూ కూడా తీద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు ఉండెను, కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, చూడండి, ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించింది వాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడని ఏ సేవకుడికి కూడా తెలియదు. చెప్తారు ఈ మాట. ఏమండి, ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడని, దేవుని పాదాల దగ్గర గడుపుతూ ఉన్నాడని ఏ సేవకునికి కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. మరి ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. అంటే చూడండి, ఇతడు రహస్యముగా తన ఇంటి వారితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చెప్తారు ఈ మాట మీరు. అంటే ఇతడు రహస్య భక్తిపరుడు. అప్పటికి దేవుని నమ్ముకోలేదు, రక్షణ పొందలేదు, ఏ మందిరానికి కూడా వెళ్ళలేదు, ఏ యొక్క శిష్యుని కూడా కలవలేదు, ఏ సంఘములో అడుగు పెట్టలేదు. అయినప్పటికీ కూడా క్రీస్తుని గురించి విన్నాడు. అప్పటి నుంచి తన ఇంటి వారితో కలిసి రహస్యముగా దేవుని పాదాల దగ్గర గడుపుతూ ఉన్నాడంట. కొన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఈ దృశ్యాన్ని ఎవరు చూశారంట? దేవుడు చూశానండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ఇతని ప్రార్థన దేవుడు విని ఆ యొక్క కొర్నేలి దగ్గరికి ఎవరిని పంపించాడో తెలుసా? సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభుల వారితో కలిసి తిరిగిన, పరిచర్య చేసిన, అతనికి ఎంతో ఇష్టమైన శిష్యుడు ఎవరతను? పేతురు గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఒకే దర్శనము 3 సార్లు చూపించాడు. ఎవరికి? చెప్తారు ఈ మాట. ఒకే దర్శనం ఒకటే, కానీ ఎన్నిసార్లు చూపించాడు? 3 మార్లు ఆ దర్శనాన్ని పదే చూపించేసరికి అప్పుడు అర్థమైంది పేతురు గారికి ఏమని? నేను ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళాల్సిందే. దేవుడు నాకే బోధిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను గద్దిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట వినాలని అప్పుడు ప్రయాణం కట్టి ఎక్కడికి వెళ్ళాడంట? కొర్నేలి ఇంటి దగ్గరికి వచ్చాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ కొర్నేలి ఇంటికి వచ్చేసరికి ఆయన మతిపోయిందండి. వారందరూ కూడా ఎంతో గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, చాలా విస్తారంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదేంటి, ఒక విశ్వాసం అనేది ప్రార్థన చేస్తున్నారే, వీరు ఇంకా దేవుళ్ళు రక్షించబడలేదు కదా, క్రీస్తులో కడగబడలేదు కదా, బాప్తిసాలు కూడా వారు తీసుకోకుండానే ఏం చేస్తారో తెలుసా? చాలా విస్తారమైన సుదీర్ఘమైన ప్రార్థన చేస్తున్నారండి. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? పేతురు గారు దేవుని వాక్యాన్ని ప్రసంగించడానికి కూర్చొని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా సౌలు మీదకి దిగి వచ్చిన బలమైన ఆత్మ వీరి మీదకి దిగి వచ్చిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకెంత గొప్ప విషయం చూసారా? ఇంకా పేతురు గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. వీరు ఇంకా రక్షించబడకుండానే దేవుని ఆత్మ దిగి రావడం ఏంటని ఆయన ఎంతగానో ఆశ్చర్యం చెందాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా సుదీర్ఘంగా దేవుని వాక్యాన్ని ప్రకటించి వారందరికీ కూడా బాప్తిసాలు ఇచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, దేవుని యొక్క దృష్టి వీరి మీద నిలిచి ఉంది. ఎవరి మీద? కొర్నేలి కుటుంబం మీద. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.
కొర్నేలి తన ఇంటి వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఈ దృశ్యాన్ని ఎవరు చూశారంట? దేవుడు చూస్తూ ఉన్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నేను మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. తనకు మొరపెట్టే వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడంట. మనం అనుకోవచ్చు, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడా, నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతూ ఉందా, అసలు దేవుడు నా మొరపెట్టున్నాడా అని కొన్ని సార్లు మనం ఏం చేస్తాము? ప్రశ్నించుకుంటూ ఉంటాం, అంగలారుస్తూ ఉంటాం, ఎంతగానో నిరుత్సాహం చెందుతూ ఉంటాం. మనం ఎంత మాత్రము నిరుత్సాహం చెందవలసిన అవసరం లేదు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొర్నేలి రక్షించబడకుండానే ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించాడు కదండి. మనమందరము రక్షించబడిన వారము, సంఘములో ఎదుగుతున్న వారము, బలపడుతున్న వారము, ఆయన మార్గములు నడుస్తున్న మనము మన ప్రార్థన దేవుడు ఆలకించడా? ఖచ్చితంగా ఆలకిస్తాడండి. మనం నమ్మాలంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక.